జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి అనంతపురం జిల్లాలో జన సైనికుల ఎంపిక జరుగుతుందని ఆ పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి 3600 దరఖాస్తులు వచ్చాయని 3 రోజుల పాటు అర్హత పరీక్షలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. జనసేనకు చెడ్డ పేరు తేవాలని తలచేవారు ఈ పవిత్రమైన యజ్ఞంలో చొరబడకుండా జన సైనికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఈ ఎంపికలు అత్యంత పారదర్శకంగా ప్రతిష్టకు పట్టం కట్టే విధంగా జరగాలని ఆయన వివరించారు. ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయానికి ఒక కొత్త అర్థం తెచ్చే విధంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. పక్కా ప్రణాళికలతో 2019 ఎన్నికల్లో బరిలో దిగాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. 2019 ఎన్నికలు ఎవరికి పట్టం కడుతుందో వేచి చూద్దాం. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.